అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ అతిథులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇద్దరే. వారి ఇద్దరు కూడా మహామేధావులను చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. టెక్నాలజీలో బాబు గారి అందివేసిన చెయ్యైతే మా పవన్ కళ్యాణ్ గారి కోటి పుస్తకాలు అనర్ఘళముగా చదివేసినటువంటి మహామేధావని ఈ ప్రపంచమంతా తెలుసు. వీరిద్దరే కాదు, వీరి శిష్య బృందము కూడా అంతే మేధావులని చెప్పడంలో కూడా ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మహానాడుకు బయలుదేరిన ఒక మేధావి గురించి మనము తెలుసుకుందాం. మొదలు పెట్టండి. ఏమి పీకడానికి? దయచేసి మీరందరూ కూడా మీ అందరూ సోదరులతో మనందరం కలిసి ఈ 27, 28, 29 కరెక్ట్కెళ్ళి. ఓహో, ఇప్పుడు నాకు అర్థమైంది. బాబు గారి వెన్నుపోటు దినాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి కడప వస్తున్నారు. ఈ మహానాడు మన దివంగత ఎన్టీఆర్ గారి జన్మదినాన్ని మనం ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ, జోహార్ ఎన్టీఆర్, జోహార్ సీఎం సార్, జోహార్ సీఎం సార్, జోహార్ లోకేష్ అన్నయ్య, జోహార్ లోకేష్ అన్నయ్య, జై గంట, జై జై గంట, జై. చాలా సంతోషం వెర్రి పుష్పం గారు. మీరు బహుశా గంటా శ్రీనివాసరావు గారి పుత్రరత్నమై ఉండొచ్చు. మీరు అపర మేధావులని కూడా అర్థమవుతుంది. జోహార్లు బ్రతికున్న వారికి కూడా అర్పిస్తారని నాకు తెలుసు. మిమ్మల్ని చూసి నేను కూడా నేర్చుకుని ఎంతో గర్వపడుతున్నాను. చూడండి, మా బాబు గారు అబ్బాయి గారు, మీరు జోహార్లు అర్పిస్తే కన్నీటి ధారలై ఏడుస్తున్నారు. ఇక వెళ్ళి రండి వెర్రి పుష్పం గారు. ఇకపోతే మా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆయన ఏదో డాన్స్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకున్నారట. ఆ డాన్స్ ప్రోగ్రామ్ మరి ఇప్పుడు మనం చూద్దాం. మొదలు పెట్టండి పవన్ కళ్యాణ్ గారు. ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, ఓ చెల్లి మురి గాజులు గలగలలాడ. చాలా సంతోషం పవన్ కళ్యాణ్ గారు. చెమ్మా చెక్క డాన్స్ అదరగొట్టేశారు. ఇకపోతే మన దేశానికి మత సామరస్యము అసలు అవసరమా లేదా కొంచెము మాకు విశదముగా చెప్పండి సార్. ఇది ఎక్కడో కూర్చోబెట్టి మత సామరస్యం చాలా చాలా అవసరం ఈ దేశానికి. అవునా పవన్ కళ్యాణ్ గారు? ఏమి చెప్పినారు సార్? చాలా మంది మత కలహాలు క్రియేట్ చేయాలనుకున్నా గానీ కొంతమంది చేస్తుంటారు. దాన్ని మీరు అడ్డుకోవాలి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. I will make my stand clear to you today. I am an unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. పవన్ కళ్యాణ్ గారు మత సామరస్యం గురించి చాలా బాగా చెప్పినారు సార్. ఇకపోతే సముద్రము ఎవరి కాళ్ళ దగ్గర కూర్చొని మురుగుతాడు కొంచెము చెప్పండి. సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మురగదు. కానీ పవన్ కళ్యాణ్ అనే సముద్రము బాబు గారి కాళ్ళ దగ్గరే మురుగుతుంది. ఆయన కింద పని చేయడానికి కానీ నేను అనుక్షణం ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాను తెలియజేసుకుంటూ. పవన్ కళ్యాణ్ గారు, మీ గురించి నాకు బాగా తెలుసు కదా. మీరు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా సిద్ధముగా ఉంటారు బాబు గారి కాళ్ళ కూర్చొని మురగడానికి. తుఫాను గొంతు చిత్తం అనడం ఏరగదు. నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి. పర్వతం ఎవరికి వంగి సలాం చెయ్యదు. పవన్ కళ్యాణ్ గారు, పర్వతము ఎవరి కాళ్ళు మొక్కదు. కానీ పవన్ కళ్యాణ్ అనే మహాపర్వతము మాత్రము ప్రతి ఒక్కరి కాళ్ళు మొక్కకుండా ఉండలేదు. నేను మొక్కకుండా ఉండగలనా అంటారు. పవన్ కళ్యాణ్ గారు, మరి దీనిని ఏమంటారు కూడా చెప్పండి. మరి మీకు సిగ్గు శరము ఉంటే మీరు చెప్పేదొకటి చేసేదొకటి అని చెప్పి ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా ఒక నేతగా ఎదగడానికి ట్రై చేయండి. కాసింత సిగ్గు తెచ్చుకుని ప్రసంగాలు చేస్తే మంచిదని మాత్రమే నా ఉచిత సలహా సార్. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు, మీరు గుంటలు బాగా తీస్తారని తెలిసింది. ఎన్ని గుంటలు తీశారు కొంచెము మాకు చెప్పండి. గుంటలు తీశాను. గుంట తవ్వడం ఎంత కష్టం నాకు తెలుసు. మామిడి చెట్లు ఎండిపోతా ఉంటే నా 8 ఎకరాల పొలంలో ఒక సంవత్సరంలో 100 మామిడి చెట్లు ఎండిపోయింది. ఏడుపు వచ్చేసింది.
ఆహా పవన్ కళ్యాణ్ గారు మీరు ఎంత సున్నిత మనస్కులు సార్. చెట్లు ఎండిపోతుంటే మీరు ఏడుస్తుంటే నాకు కూడా దుఃఖము ఆగడం లేదు. ఇద్దరము చెరువక పెగ్గు వేసుకుందాము. బుడ్డి రెడీగా ఉన్నట్టుంది, కానివ్వండి. పచ్చడి చెట్లు ఎండిపోతాయి. ఇంకొక సంవత్సరం సినిమాలన్నీ మానేసి కూర్చొని మళ్ళీ వాటిని రక్షించుకోవడం నాకు ఇందులో ఎన్ని కోట్లు వస్తాయో నాకు తెలియదు, కానీ నాకు ప్రతి మొక్క బతకాలని తప్పించాను ఆ రోజు. పవన్ కళ్యాణ్ గారు మామిడి చెట్ల గురించి చెప్పిన ఇక సొల్లాపండి. ఇక పెగ్గు మీద పెగ్గు, పెగ్గు మీద పెగ్గు, కానివ్వండి. ఒక మాట ఇస్తే చచ్చిపోతున్న మాటకి ఇప్పుడు మనం కలుపుతాము భారతీయ జనతా పార్టీలో జనసేన పార్టీని. చస్తాం కానీ ఎప్పటికీ భారతీయ జనతా పార్టీలో ఎప్పటికీ విలీనం చేయం. చేతనైతే చెయ్యి, లేకపోతే అన్ని మూసుకొని కూర్చో. ఊరికే అరవకు. ఉంటే అటుండు లేదా ఇటుండు. నీలాగా మధ్యలో ఉండే వాళ్ళ వల్ల దేశానికి కాదు కదా నీ కుటుంబానికి కూడా మీరు చెప్పినది 100% జూనియర్ ఎన్టీఆర్ గారు. ఈ ముమ్మాటికి ఇది నిజము. ఇకపోతే ఒక పెద్ద ఆయన వచ్చారు, మా పవన్ కళ్యాణ్ గారు 24 గంటలు చాపర్లో తిరిగేస్తున్నారంటున్నారు. ఆయన అడుగుదాము, చెప్పండి సార్. సామాన్యుడు అన్నాడు ఒకప్పుడు, నేను సామాన్యుడు, అందరూ దీంట్లో వెళ్తారు దాంట్లో వెళ్తారు అని చెప్తున్నాడు కదా. నువ్వు సామాన్యుడు అయితే రాత్రిపూట చాపర్లో నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోతున్నావు, పొద్దున్న అదే చాపర్లో అమరావతిలో దిగుతున్నావు. నీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి డబ్బది? నీ బాబుగాడి సొబ్బా, లేకపోతే ప్రజల సొబ్బా, లేదా నీ బాబుగాడి డబ్బా? నువ్వు పేదోడివి, నీ సామాన్యుడిని, నా దగ్గర ఏమి లేదు, నేను బికారోడిని అని అన్నావు. నీ ప్యాకేజీ లేకపోతేనే నీకు చాపర్లు ఇవన్నీ వస్తున్నాయి. నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు ఇవి? ప్రజలు చూడట్లా? నువ్వు మన పిఠాపురంలో సభ పెట్టావు, దేని గురించి సభ పెట్టావు? జగన్మోహన్ రెడ్డి గురించి పెట్టావు సభ. నీ గురించి పెట్టలా. అది జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అనే మనిషి గురించి నువ్వు సభలు పెడుతున్నారు. భగవద్గీత, మా ఖురాను, మా బైబిల్ ఎట్టుంటాయో అటు చెప్తున్నాను. వీళ్ళకి ఈ 360 కాదు, ఈ 5 సంవత్సరాలు కూడా జగన్ జగన్ అని జాంబ చెప్పడం తప్ప ఏమి ఉండదు. సార్ మీరు చెప్పినది అక్షర సత్యము. ఈ 4 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఆయన పుత్ర రత్నము 24 గంటలు రాష్ట్ర ఖజానాకు బొక్క పెట్టి ఓ ఫ్లైట్స్ వేసుకొని హెలికాప్టర్ వేసుకొని తిరగడం తప్ప ఈ రాష్ట్రానికి ఏమీ ఒరగదని అర్థం అవుతుంది. ఇకపోతే ఒక పెద్ద ఆయన వచ్చారు, బాబు గారి గొప్పతనం గురించి, అమరావతి గురించి ఏదో చెబుతారట, చెప్పండి పెద్ద ఆయన. పేదలకి ఇస్తే శ్రీలంక అవుతుంది, ఉన్నవాడికి ఇస్తే అమరావతి అవుతుంది. అంతే. లేనివాడికి ఇస్తే శ్రీలంక అవుతుందమ్మా, ఉండవాడికి ఇస్తే అమరావతి అవుతుంది. ఇకపోతే తెలుగుదేశం పార్టీ పాలేరైనటువంటి నిమ్మకాయల భూమానాయుడు వచ్చాడు, అందరికీ 15,000 ఇచ్చి అందరి మన్ననలు పొందుతున్నాడు. మీకు నెలకి 1500 అకౌంట్ లో పడుతుంది. ఎంత పడుతుంది? 1500 పడుతుంది నెలకి. ప్రతి నెల మీకు ఇంట్లో ఉంటే 1500 వస్తుంది అకౌంట్ లో. రేపు మన ప్రభుత్వం వచ్చాక నెలకు 1500. నెలకు 1500 అంటే సంవత్సరానికి 18,000. అంటే 5 సంవత్సరాలకి 90,000 వస్తుంది. హ్యాపీ కదండి. కబుర్లు చెప్పమంటే రెడీగా ఉంటారా? మీ పిల్లలు స్కూల్కి పోయే లోపల ఆ పిల్లలందరికీ తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇవ్వడానికి ఒక ఇన్స్టాల్మెంట్ ఎట్లా చేయాలి అన్ని ఆలోచిస్తున్నా. నాకు అర్థం కాలేదు సార్. తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇవ్వడానికి ఒక ఇన్స్టాల్మెంట్ ఎట్లా చేయాలి అన్ని ఆలోచిస్తున్నా. అది కూడా ఇస్తా. మాకు నమ్మకం లేదు దొరా. ఒకసారి బాబు గారు మీరు ఇలా దుఃఖిస్తుంటే నాకు కూడా దుఃఖం ఆగడం లేదు. మీ మీద కూడా నాకు నమ్మకం లేదు. నాకే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకెవరికి కూడా నమ్మకం లేదని మీరు తెలుసుకోండి. పెట్టే బుట్ట అన్ని సర్దుకొని రెడీగా ఉండండి. అందరికీ నమస్కారము. బాయ్.